ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్‌గా యూనిక్ స్టైల్‌లో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ నేను చూపెట్టబోయే ఈ లడ్డూలు కూడా ఎంతో హెల్తీ. చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ హెల్తీ లడ్డు. సింపుల్ అండ్ హెల్తీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా థిక్నెస్ ఎక్కువగా ఉన్న ప్యాన్ అనేది తీసుకోండి. హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని కరిగించండి. ఇప్పుడు అందులోనే ఒక 200 గ్రాముల వరకు సేమియా బాంబినోని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సేమియాని బాంబినోని మనం బాగా వేయించుకోవాలి. దగ్గర ఉండి లో ఫ్లేమ్ లో మాత్రమే ఈ విధంగా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మొత్తం కూడా మనం రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా బెల్లాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయేది స్వీట్ లడ్డు అనమాట. సో బెల్లంకి బదులు మీరు బెల్లం పొడి కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే షుగర్ పౌడర్ కూడా మీరు ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చినది ఇంగ్రీడియంట్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను బెల్లం వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు స్వీట్నెస్ అనేది చెక్ చేసుకొని మరి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు చల్లగేంత వరకు వెయిట్ చేసి మరి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఈ విధంగా గ్రైండర్లో పొడి అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి చేసుకున్నదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా నెయ్యి అనేది కరిగించి ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న లడ్డూలు మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఒక్కటి మర్చిపోకండి, ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోండి కొద్దిగంతా. ఇప్పుడు ఈ విధంగా లడ్డు అనేది చేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా అనేది కొంచెం నేను పక్కన తీసి పెట్టుకున్నాను. అందులోని ఇదంతా కూడా ఒక్కసారి రోల్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ లడ్డు చాలా హెల్తీగా అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.